ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్, నేను ఒక షార్ట్ వీడియోలో అయితే చెప్పాను కదా మీకు, ఇక్కడ ఒక దయ్యం తిరుగుతుందని, ఒక అబ్బాయికి కనిపించిందని. ఆ దయ్యం ఎక్కడ కనిపించింది, ఎలా కనిపించింది అనేది పూర్తి వివరాలు ఇప్పుడైతే మీకు చూపిస్తాను. నిజానికి ఆ రోజు ఆ అబ్బాయికి దయ్యం కనిపించిందో లేదో నాకైతే తెలియదు, కానీ నేను రాత్రి అంతా ఇక్కడ ఉన్నాను. అంటే రాత్రి అంతా ఉండలేదు, కానీ రాత్రి 11 నుంచి 1-1:30 టైం వరకు ఇక్కడే ఉన్నాను. నేను మధ్య మధ్యలో లేచి ఇక్కడ చూశాను, కానీ నాకైతే ఎవరు కనిపించలేదు. ఆ ప్లేస్లో ఏంటో ఇప్పుడు మీకు అందరికీ చూపిస్తాను, చూడండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది ఒక డైరీ. మనం ఈ డైరీలోకి వెళ్ళడానికి పర్మిషన్ లేదు. కాకపోతే ఈ డైరీలో అబ్బాయి నైట్ టైము వచ్చి అతను 12 గంటలకి అలా భోజనం చేసి వర్క్ ఫినిష్ చేసుకొని 12 గంటలకి ఇలా వచ్చి బయటికి వచ్చి చూసాడంట. ఇగో ఇక్కడ చెట్లు కనిపిస్తున్నాయా గోడ దగ్గర. ఈ గోడ దగ్గర నుంచి అబ్బాయి వైపు ఎవరో ఒక ఆడామె అతని వైపు చూస్తుందని అతను చెప్పాడు. అతను చెప్పిన తర్వాత ఎవరు నువ్వు అంటూ అరుస్తూ ఆమె దగ్గరికి అయితే రావడం జరిగింది. కానీ ఆమె నడుచుకుంటూ మెల్లిమెల్లిగా ఇదిగో అప్పుడు ఈ చెట్లన్నీ లేవంట. సరిగ్గా ఇదిగో ఈ ప్లేస్లో నిలబడి ఈ పొలాల వైపు చూడడం మొదలుపెట్టినట్ట. ఆ అబ్బాయి గేట్ అవతల నుంచి ఇళ్ళకు వచ్చి అక్కడ దాకా ఫస్ట్ చెట్టు దగ్గర దాకా వచ్చి అతని మొబైల్ టార్చ్ ఆన్ చేసుకొని చూస్తూ ఉన్నాడు. ఎవరు నువ్వు అని అంటూ ఉంటే ఆ అమ్మాయి ఉలుకులేదు పలుకులేదు. కానీ ఆ అమ్మాయి ఒక్క సెకండ్ ఇలా మెల్లిగా ఇటువైపుగా కొంచెం అంటే ఆ ప్లేస్కి నడుచుకుంటూ వచ్చి అతని వైపు చూసింది. అది చూసిన అబ్బాయి మాత్రం చాలా భయపడ్డాడు. ఎందుకంటే అది మనిషి కాదు, ఒక దయ్యం అని. ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ తను డైరీలోకి అయితే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా చాలాసేపటికి రాలేదు. తర్వాత మళ్ళీ ఇగో ఈ చెట్ల దగ్గర నిలబడి ఆ డైరీ వైపే చూస్తూ ఉండడం. ఆ అబ్బాయి ఒకానొక టైంలో మళ్ళీ బయటికి రావడం, చూడడం. చూసిన తర్వాత మళ్ళీ ఆ దయ్యం ఇక్కడే నిలబడి అతని వైపే చూడడం, ఇలా జరిగిందని ఆ అబ్బాయి అయితే చెప్పాడు. కానీ ఆ అబ్బాయి మరుసటి రోజు నుంచి డైరీకి అయితే రాలేదు. ఎందుకంటే ఆ అబ్బాయి ఆ దయ్యాన్ని చూసిన తర్వాత మరుసటి రోజు ఫుల్ ఫీవర్తో పడిపోయి ఉన్నాడు. ఇది ఫ్రెండ్స్, ఈ దయ్యం అయితే ఇక్కడ నిలబడింది. అక్కడ నిలబడి ఆ అబ్బాయి వైపు చూసింది. ఆ దయ్యం ఎవరు ఏంటి అనేది అయితే ఫస్ట్ క్లారిటీ అయితే లేదు. కానీ ఆ అబ్బాయిని వివరంగా అడిగాను. ఆ అబ్బాయికి మాత్రం ఒకతనైతే ఒక మాట చెప్పాడు. అది ఏంటంటే, గతంలో ఇక్కడ ఒక వాచ్మెన్ అయితే పనిచేసేవాడు. అతని పేరేంటో నాకు అంత ఐడియా లేదు. అతనైతే ఇక్కడ పనిచేసే అబ్బాయికి, అంటే ఆ దయ్యాన్ని చూసిన అబ్బాయికి ఇక్కడ దగ్గరలో ఒక ఇండ్లు అయితే ఉందన్నాడు. ఆ ఇంటి దగ్గర అయితే ఎవరో ఒక లేడీ, ఒక ఆడమే సూసైడ్ చేసుకొని, అంటే ఉరి వేసుకొని చనిపోయింది. ఆమె ఇక్కడ దయ్యమే తిరుగుతూ ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా ఉండు అని ఈ అబ్బాయికి అయితే చెప్పాడు. కానీ ఈ అబ్బాయి మొదట్లో పట్టించుకోలేదు. తర్వాత పట్టించుకొని డీప్గా ఆలోచించాడు ఆ దయ్యం గురించి. తర్వాత ఆ దయ్యం కనిపించింది. ఇది ఆ అబ్బాయి మనతో షేర్ చేసుకునే విషయం. నాకు ఒక విషయం అయితే నాకు అర్థం కాలేదు. ఆ వాచ్మెన్గా పనిచేసే వ్యక్తి ఇక్కడ పనిచేస్తూ రాత్రి టైంలో ఏ టైంలో అంటే ఆ టైంలో వచ్చి ఇక్కడ చూస్తూ ఉండేవాడు, బయట ఎవరైనా ఉన్నారా ఏంటి అని. కానీ ఆ వాచ్మెన్కి ఏ రోజు కనపడిన దయ్యం ఇతనికి ఎందుకు కనపడింది ఏంటి అనేది దాని గురించి మాట్లాడుకుందాం. నిజానికి ఇక్కడ దయ్యం అయితే అసలు లేదు. నేను ఎందుకంటే రాత్రి ఇక్కడ ఉన్నాను కాబట్టి, నా కళ్ళారా నేను చూశాను కాబట్టి నేను చెప్తున్నాను. ఎందుకంటే నేను రాత్రి 12కి ఒకసారి, 12:30కి ఒకసారి, 1కి ఒకసారి, 1:30కి ఒకసారి కూడా వచ్చి చూశాను. కానీ నాకు ఏ టైంలో కూడా ఎవరు నాకైతే కనిపించలేదు. అయితే అతనికి ఎందుకు కనిపించిందంటే అతనిలోని భయమే ఆ దయ్యం రూపంలో వచ్చి కనిపించింది. నిజానికి దయ్యం భూతాలు ఇలాంటివి ఏమీ లేవు ఫ్రెండ్స్. నిజం. అవి ఎలా ఉంటాయంటే మనలోని భయమే పుట్టుకొచ్చేవి దయ్యాలు. ఎందుకంటే ఆ అబ్బాయి, ఆ వాచ్మెన్ అతనికి ఏ రోజైతే చెప్పాడో ఆ రోజు నుంచి నిజమా, ఇక్కడ దయ్యం తిరుగుతుందా అని డీప్గా ఆలోచించాడు. ఆలోచించిన తర్వాత ఆ రోజు తన దగ్గర బైక్ లేకపోవడంతో ఇక్కడ తిరగడం, ఆలోచించడం ఇలా చేశాడు. కాకపోతే అతని మెయిన్ మైనస్ పాయింట్ ఏంటంటే, అతను ఇలా పోసుకోవడానికి వచ్చినప్పుడు కూడా చుట్టూ చూసి భయపడేవాడు. ఎందుకంటే అతను చెప్పాడు కదా, ఇక్కడ ఏమైనా దయ్యం ఉందేమో
అంటే చెప్పేవాడు. దీంట్లో ఇంకో దరిద్రమైన విషయం ఏంటంటే, ఈ చుట్టుపక్కల ఎక్కడా కానీ లైట్లు లేవు. చిన్న గాలి పెట్టిన అలికిడి జరిగినా కానీ ఎవరో ఉన్నారు, ఏంటో జరుగుతుంది అనేదే తెలుస్తుంది. కానీ మనలో నుంచి ధైర్యం అనేది రాదు. ఎందుకంటే ఇక్కడ ప్రదేశం అటువంటిది. వెనకాల చూస్తున్నారు కదా, వెనకాల అసలు లైటింగ్ సరిగా కనిపించడం లేదు. వెనకాల అయితే కొండలు అయితే ఉన్నాయి. ఇదంతా పొలాలు, చెట్లు, ఫారెస్ట్లా ఉంటుంది. ఊరికి దూరంగా, టౌన్కి దూరంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎవరు జనసంచారం అనేది ఉండదు. ఎంతసేపు నేను రాత్రి ఇక్కడ వర్క్ చేయాలి, వెళ్ళాలి, అంతవరకే ఇక్కడైతే బాగుంటుంది. నిజానికైతే నేను నైట్ ఎక్స్పీరియన్స్ చేసిన దాని ప్రకారం అయితే ఇక్కడైతే దయ్యం లేదు, భూతం లేదు, ఇది ఫిక్స్. నేను ఎందుకంటే నైట్ అంతా స్టే చేశాను కాబట్టి నాకు తెలుసు. ఇక్కడ అబ్బాయికి నేనైతే ఒకటే చెప్పాను, దయ్యం లేదు, ఏం లేదు తమ్ముడు, నువ్వుకి ఏదేదో ఆలోచిస్తున్నావు, అలాంటివన్నీ వదిలేయి, బుద్ధిగా వర్క్ చేసుకో అని అయితే చెప్పాను. కానీ లేదన్నా, నిజమన్నా, నేను చూశాను అని చాలాసార్లు చెప్పాడు. సరేలే అని చెప్పి నేను ఆ వాచ్మెన్ నెంబర్ ఇప్పించుకొని కూడా అతనితో కూడా మాట్లాడాను. ఏంటన్నా అబ్బాయి ఇలా చెప్తున్నాడు, నిజమేనా అని అడిగితే అతను కూడా అవి నిజమో అబద్ధమో నాకైతే తెలియదు, కానీ కథలుగా చెప్పేవాళ్ళు. అక్కడ వర్క్ చేసేవాళ్ళు కూడా చాలామంది చూసామని. మరి ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు పనిచేస్తున్నావు కదా, నీకు ఒకసారైనా కనిపించింది అని అతన్ని కూడా అడిగాను. అతను కూడా ఒకటే మాట అన్నాడు, నాకైతే ఎప్పుడు కనిపించలేదు, కానీ నేను అక్కడ నైట్ అంతా మేల్కొని డైరీకి కాపలా కాస్తూ ఉంటాను కాబట్టి అని అన్నాడు. మరి నైట్ అంతా మేల్కొని ఉన్నవాళ్ళు మీకే ఏ రోజు కనిపించకపోతే నిన్న మొన్న చేసిన వర్క్ చేయడానికి వచ్చిన అబ్బాయికి ఎలా కనిపిస్తుందన్న అని అడిగాను. ఏమో అతను అబద్ధం చెప్పాడో లేదంటే భయపడి దయ్యం కనిపించింది అని చెప్పాడో నాకైతే తెలియదని ఆ వాచ్మెన్ కూడా అన్నాడు. నిజానికైతే ఇప్పుడు దయ్యం లేదు, భూతం లేదు, అతని భయంలో నుంచి పుట్టుకొచ్చింది ఈ దయ్యం, అంతే. మీరు కూడా ఫ్రెండ్స్ ఎవరో చెప్పింది నమ్మి డీప్గా ఆలోచించొద్దు. పెద్దలు కూడా ఒక మాట అంటుంటారు కదా, ఎక్కువగా ఆలోచించొద్దు, అదే కళలు వస్తాయి, పీడకలలు వస్తాయని. మనం ఆలోచించే దాని ప్రకారమే మనకు జరుగుతూ ఉంటుంది. ఏది అంత సీరియస్గా తీసుకోవద్దు. తీసుకోవాల్సిన విషయం ఏంటంటే లైఫ్ని బాగా సీరియస్గా తీసుకోండి, బాగుపడతారు. అడ్డమైన వల్ల ఇలా సీరియస్గా తీసుకొని దయ్యం కనిపించింది, భూతం కనిపించింది అంటే సగం జీవితం ఈయన సంకన అయిపోతుంది. నా మాటలు ఎవరైనా హర్ట్ చేసి ఉంటే సారీ. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ.